పూరి రథయాత్రలో నేటికి సాలెబాగ్ అనే ముస్లిం సమాధి దగ్గర రథం ఎందుకు ఆగుతుందో తెలుసా? దేవుని ముందు అందరూ సమానమే అని మనం వింటూ ఉంటాం. కానీ ఒక ముస్లిం భక్తుడి కోసం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయం బయట స్వయంగా భగవంతుడి రథమే ఆగిందంటే మీరు నమ్ముతారా? వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. 17వ శతాబ్దం ఒడిషా నేల యుద్ధాల కాలం. ఒక ముస్లిం సైన్యాధికారి ఒక హిందూ బ్రాహ్మణ మహిళలను వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన కుమారుడే సాలెబేగ్. చిన్నప్పటి నుంచి అతను యోధుడు. కత్తి పట్టడం నేర్చుకున్నాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. యుద్ధమే అతని జీవితం. కానీ విధి వేరే కథ రాసింది. ఒక భయంకరమైన యుద్ధంలో సాలెబేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు వచ్చారు, ఔషధాలు ఇచ్చారు, ప్రార్థనలు జరిగాయి. కానీ ఏది పని చేయలేదు. మరణం నెమ్మదిగా అతని వైపు నడుస్తోంది. ఆ సమయంలో అతని తల్లి ఒక మాట చెప్పింది, మనుషులు చేయలేనిది జగన్నాథుడు చేయగలడు. ముస్లిం కుటుంబంలో పెరిగిన సాలెబేగ్ మొదట ఆశ్చర్యపోయాడు. కానీ చావు ఎదుట నిలబడ్డ మనిషికి మతం గుర్తుకు రాలేదు, ఆశ మాత్రమే గుర్తుకు వస్తోంది. అతను మొదటిసారి హృదయపూర్వకంగా జగన్నాథుడిని పిలిచాడు. ప్రభు, నువ్వు నిజంగానే ఉంటే నన్ను కాపాడు. రోజులు గడిచాయి. క్రమంగా అతని గాయాలు మానడం మొదలైంది. శరీరం కోలుకుంది. కానీ అతని హృదయం శాశ్వతంగా జగన్నాథుడి సొంతమైంది. ఆ రోజు నుంచి సాలెబేగ్ కత్తిని వదిలాడు, కవిత్వాన్ని పట్టుకున్నాడు, భక్తి గీతాలు రాయడం ప్రారంభించాడు. అతని ప్రతి పదం, ప్రతి కన్నీటి బొట్టు జగన్నాథుడి పాదాలకే అంకితం. ఈ రోజు కూడా ఒడిశాలో అతను రాసిన భజనలు వేలాది మంది పాడుతూనే ఉంటారు. కానీ ఒక బాధ మాత్రం అతని గుండెల్లో మిగిలిపోయింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయంలో హిందువులు కాని వారికి ప్రవేశం ఉండదు. సాలెబేగ్ దేవాలయం బయటే నిలబడాల్సి వచ్చేది. లోపలున్న తన దేవుడిని దూరం నుంచే ఊహించాల్సి వచ్చేది. ఒక్కసారైనా స్వామిని కల్లారా చూడాలని అతని మనసు తప్పించేది. ఒక సంవత్సరం రథయాత్ర సమయం వచ్చింది. సాలెబేగ్ పూరికి బయలుదేరాడు. కానీ ప్రయాణం ఆలస్యమైంది. మధ్యలోనే వార్త వచ్చింది, రథయాత్ర మొదలైంది. అది విన్న అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అతను ఏడుస్తూ ఒకే ప్రార్థన చేశాడు, ప్రభు, నేను ఆలస్యమయ్యాను, కానీ నువ్వు ఒక్కసారి నా కోసం ఆగలేవా? అదే సమయంలో పూరిలో వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతున్నారు. డోలు మోగుతోంది, శంఖం ఊదుతోంది. భక్తుల నినాదాలతో భూమి కంపిస్తోంది. అయినా రథం కదలడం లేదు. మళ్లీ లాగారు, కదలట్లేదు. ఇంకా బలంగా లాగారు, కానీ కదలట్లేదు. ప్రజలు ఏం జరిగిందని ఆశ్చర్యపోయారు. రథం ఎందుకు ఆగింది? కానీ ఎవ్వరికీ సమాధానం లేదు. కొన్ని గంటల తర్వాత దుమ్ముతో నిండిన దారిలో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనే సాలెబేగ్. అతను రథం ముందు నిలబడ్డాడు. కన్నీళ్లతో చేతులు జోడించాడు. ప్రభు, వచ్చాను అని అన్నాడంతే. కొద్దిసేపటి వరకు కదలని రథం స్వయంగా ముందుకు కదిలిందని ఆలయ సంప్రదాయం చెప్తుంది. ఆ క్షణం అక్కడ ఉన్న వాళ్ళు భక్తి అంటే జన్మ కాదు, జాతి కాదు, మతం కాదు, హృదయం అని గ్రహించారని చెప్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రథయాత్రలో సాలెబేగ్ సమాధి వద్ద రథం కొద్దిసేపు ఆగడం పూరిలో కొనసాగుతున్న ఒక ప్రసిద్ధ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు వస్తారు. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? జగన్నాథుడు ఆలయంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, భక్తుడి హృదయంలో నివసించే దేవుడు. అందుకే దేవాలయంలోకి అడుగు పెట్టలేని ఒక భక్తుడి కోసం దేవుడి ఆలయం బయటకు వచ్చాడని ఈ కథ తరతరాలుగా చెప్తోంది. ఎందుకంటే నిజమైన భక్తికి తలుపులు ఉండవు. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఆ కథ మరింత ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచంలో లక్షలాది దేవాలయాలున్నాయి, కానీ ఒక దేవుడు మాత్రం తన భక్తులను ఆలయానికి రమ్మని చెప్పడు. తానే ప్రతి సంవత్సరం ఆలయం బయటికి వస్తాడు. ఎందుకు? దేవుడికి కూడా ఒక ప్రయాణం అవసరమా? లేక ఈ రథయాత్ర వెనుక మనిషి జీవితాన్ని మార్చే రహస్యం దాగుందా? ప్రతి సంవత్సరం పూరి నగరం వీధులన్నీ భక్తులతో నిండిపోతాయి. దూరం నుంచి ఒక నినాదం మాత్రమే వినిపిస్తుంది. వేలాది చేతులు 3 మహారథాల తాళ్లను పట్టుకుంటాయి. ఒక రథంలో జగన్నాథుడు, మరో రథంలో అన్నయ్య బలభద్రుడు, మూడో రథంలో చెల్లెలు సుభద్రమ్మ. అందరూ కలిసి తమ సొంత ఆలయాన్ని వదిలి గుండిచ ఆలయం వైపు ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడే ఒక ప్రశ్న పుడుతుంది. సర్వలోకాధిపతైన భగవంతుడు తన ఆలయాన్ని ఎందుకు విడిచి వెళ్తాడు? దీనికి సమాధానం కేవలం ఒక కథ కాదు, భక్తి, ప్రేమ, వినయం అన్నిటినీ కలగలిపిన ఒక ఆధ్యాత్మిక సందేశం. పురాణ సంప్రదాయం ప్రకారం గుండిచాదేవి పూరి ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అని, ఆమె భక్తికి మెచ్చి స్వామి అక్కడికి వెళ్తారని చెప్తారు. అలాగే మధ్యలో తన అత్తగారైన మౌసీమ గుడి దగ్గర కూడా ఆగి ఆతిథ్యం స్వీకరిస్తాడు. మరో సంప్రదాయం ప్రకారం అది శ్రీకృష్ణుడు చిన్ననాటి లీలలను గుర్తు చేసే బృందావనానికి ప్రతీక. ఏ సాంప్రదాయం చెప్పినా ఒక విషయం మాత్రం ఒకటే, ఈ ప్రయాణం ప్రేమ కోసం. దేవుడు రాజసింహాసనం మీద కూర్చునేవాడు మాత్రమే కాదని, తన వాళ్ళ ఇంటికి వెళ్లే కుటుంబ సభ్యులని జగన్నాథుడు ప్రపంచానికి చూపిస్తాడు. ఊహించండి, ఒక మహారాజు, వేలాది సైనికులు, అనేక సేవకులు, బంగారు సింహాసనం, అంతటి వైభవం ఉన్న రాజు
రాజు అన్ని వదిలి కాలినడకన ప్రజల మధ్యకు వస్తే ఆ రాజును చూసి ప్రజలు ఎంత ఆశ్చర్యపోతారు. అదే ఆశ్చర్యాన్ని ప్రతి సంవత్సరం జగన్నాథుడు కలిగిస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క రోజున రాజు లేడు, పేదవాడు లేడు, ధనికుడు లేడు, కులం లేదు, జాతి లేదు, తాళ్ళు లాగే ప్రతి ఒక్కరూ జగన్నాథుడి కుటుంబమే. అందుకే ఈ రథం లాగడం కేవలం శారీరక శ్రమ కాదు, అది ఒక సేవ, ఒక అదృష్టం, ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇంకో విషయం తెలుసా, ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. గత సంవత్సరం రథాన్ని మళ్ళీ ఉపయోగించరు. ఎందుకంటే జీవితం ముందుకు సాగాలి, ప్రయాణం కొనసాగాలి. అదే ఈ రథయాత్ర చెప్పే మొదటి పాఠం. జగన్నాథుడు గుండీచాలయంలో కొన్ని రోజులుంటారు. అక్కడ రాజమర్యాదలు తక్కువ, ప్రేమ ఎక్కువ, ఆర్భాటం తక్కువ, ఆప్యాయత ఎక్కువ. ఈ రోజులు భక్తులు తమ ఇంటికి వచ్చిన అతిథిలా స్వామిని భావిస్తారు. అయితే ఇక్కడే మరో రహస్యం దాగుంది. దేవుడు ఎందుకు ఆలయం నుంచి బయటకు రావాలి? ఆలయానికి రాలేని వారు ఎవరైనా ఉంటారా? అవును, వృద్ధులు ఉంటారు, రోగులు ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉండేవారు ఉంటారు. పురాతన కాలంలో ప్రయాణం చేయలేని వేలాది మంది భక్తులు ఉండేవారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనే సందేశాన్ని జగన్నాథుడు తన రథయాత్ర ద్వారా ఇస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రథయాత్రను దేవుడు భక్తుడి ఇంటి గుమ్మం వరకు వచ్చే రోజు అని కూడా అంటారు. జగన్నాథుడు ఆలయం వదిలి బయటకు రావడం దేవుడికి అవసరం కాబట్టి కాదు, భక్తుడికి ఆశ కల్పించడానికి, ఎవరు దేవుడికి దూరం కాదని చెప్పడానికి, దేవుడు సింహాసనంలోనే కాదు ప్రజల మధ్య కూడా ఉంటాడని ప్రపంచానికి చూపించడానికి. అందుకే లక్షలాది మంది రథాన్ని లాగరు, తమ హృదయాలను జగన్నాథుడి వైపు లాగుతారు. అదే రథయాత్ర. పూరి జగన్నాథుడి రథయాత్రలో లక్షలాది భక్తులను కట్టిపడేసే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం చెరా పహార. భగవంతుడి ముందు పేద, ధనిక, రాజు, బంటు అని తేడా లేదని నిరూపించే అద్భుతమైన ఆచారం ఇది. 3 మహారథాలు స్వయంగా సుందరంగా ముస్తాబై ప్రయాణానికి సిద్ధంగా ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి పూరి రాజ్యానికి అధిపతైన గజపతి మహారాజు అక్కడికి చేరుకుంటాడు. మహారాజు అనగానే మనకు రాజలాంఛనాలు, వైభవం, అహంకారం గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ జరిగేది వేరు. ఆ మహారాజు తన కిరీటాన్ని తీసి పక్కన పెడతాడు. రాజదర్పాన్ని పూర్తిగా వదిలేసి ఒక సామాన్య సేవకుడిలా మారిపోతాడు. పట్టు వస్త్రాలతో ఉన్న రాజు తన చేతిలో ఒక బంగారు పిడి ఉన్న చీపురుని తీసుకుంటాడు. సాక్షాత్తు దేవుడి రథంపై ఉన్న దుమ్మును, ధూళిని స్వయంగా తానే ఊడుస్తాడు. ఆ తర్వాత రథం చుట్టూ గంధం నీళ్లు చల్లి శుభ్రం చేస్తాడు. తన సుగంధ ద్రవ్యాలతో దేవుడి ప్రయాణానికి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. 3 రథాల మీద మహారాజు ఈ సేవ చేస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడున్న లక్షలాది మంది భక్తులు చేతులెత్తి మొక్కుతారు. ఒక రాజైనా కూడా సృష్టిని నడిపించే ఆ జగన్నాథుడి ముందు తానొక చిన్న పారిశుద్ధ్య కార్మికుడని చాటి చెప్పే గొప్ప సందేశం ఇది. ఎంతటి అధికారంలో ఉన్నా, ఎంతటి సంపదున్నా దేవుడి పాదాల చెంత అహంకారాన్ని వదిలి వినయంగా తల వంచాల్సిందే అని చెరా పహార చెప్తోంది. చెరా పహార ఈ ప్రపంచానికి ప్రతి ఏడాది గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే రథయాత్ర కేవలం ఒక వేడుక కాదు, మనిషికి బతుకు పాఠం నేర్పే బడి. జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? దేవుడిని 15 రోజులు ఎందుకు దాచిపెడతారు? జగన్నాథుడి దర్శనం ఇవ్వని సమయంలో భక్తులు ఏ ఆలయాన్ని సందర్శిస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. జగన్నాథుడి విగ్రహాలను తయారు చేయడానికి ఏ చెట్టు కలపను మాత్రమే ఉపయోగిస్తారు. కొత్త విగ్రహాలను చెక్కే సమయంలో చెట్టుని నరకడానికి ఏ లోహాలతో చేసిన గొడ్డలను ఉపయోగిస్తారు. బ్రహ్మ పదార్థాన్ని మార్చే సమయంలో అర్చకులు కళ్ళకు గంతలు, చేతులకు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు? ఈ ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాము. అందుకోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి జగన్నాథ్ పార్ట్ 2 అని కమెంట్ చేయండి. వీలైనంత త్వరగా పార్ట్ 2 చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. జై జగన్నాథ్.